హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 6th ఫిబ్రవరి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అయినట్లయితే, మీరు ప్రజెంట్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అయితే మీరు డైలీ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ 10,500+ బిట్స్, జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కలిపి 20,000+ బిట్స్ని మీరు పొందవచ్చు. సో మేము మీకు 4 months వ్యాలిడిటీ ఇస్తూ 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఎస్ఎస్సి జీడీ ఎవ్రీడే ఫిబ్రవరిలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, షిఫ్ట్ వైజ్ బిట్స్ అన్నీ కూడా మేము మీకు పీడిఎఫ్స్ రూపంలో ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తాము. మీరు సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే మీకు ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్లోకి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ 6th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మనకి స్టూడెంట్స్ అయితే పంపించడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో మనకి క్వశ్చన్స్ యొక్క ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి. బట్ మనకి వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగిందని మనకైతే అర్థమవుతుంది. సో మీరు నెక్స్ట్ షిఫ్ట్స్ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి వారు ఆ పర్టికులర్ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే మీకు వాటి రిలేటెడ్ క్వశ్చన్సే మీకు నెక్స్ట్ షిఫ్ట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫ్రమ్ విచ్ ఆర్టికల్ టు విచ్ ఆర్టికల్ ఆర్ ది ఫండమెంటల్ రైట్స్ డిస్క్రైబ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడడం జరిగింది, లేదా ప్రాథమిక హక్కులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఆన్సర్ చూస్తే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 to 35 కంటైన్స్ డీటెయిల్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ కాల్డ్ ది మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్స్ అన్నీ కూడా పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తే, అందులో మనకి రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఆర్టికల్స్ అనేవి మనకి 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్క్రైబ్ చేసేటువంటి ఆర్టికల్స్ అనమాట. సో ఈ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమంటారు అంటే, ఓకే, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక పార్ట్ 3ని ఏమంటారు అంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో మీరు నెక్స్ట్ షిఫ్ట్లో ఆర్టికల్ 12 దేని గురించి మాట్లాడుతుంది, 13 దేని గురించి మాట్లాడుతుంది, ఈ విధంగా అడగొచ్చు. సో అవి చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023 వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ 4 cities ఆఫ్ ఉత్తరప్రదేశ్. విచ్ ఎడిషన్ వాజ్ ఇట్ అని అడిగారు. సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023 ఉత్తరప్రదేశ్ యొక్క 4 నగరాల్లో నిర్వహించబడింది. ఇది ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇది 3rd ఎడిషన్ అనమాట. So 3rd edition, a total of 21 sports were included in this edition. The mascot of the 3rd edition of Khelo India University Games has been named Jeetu, which is the state animal of Uttar Pradesh. Okay, so మనకి ఉత్తరప్రదేశ్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023కి సంబంధించి మొత్తం 4 నగరాల్లో నిర్వహిస్తే, ఇది 3rd ఎడిషన్గా మనకు అక్కడ నిర్వహించడం జరిగింది. మొత్తం 21 క్రీడలను ఇందులో చేర్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి జీతు అనేటువంటి పక్షి ఏదైతే ఉందో అది ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర పక్షి. సో దాన్ని వీరు మస్కట్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రిలీజియన్ ఈజ్ ఫాలోడ్ బై మోస్ట్ పీపుల్ ఇన్ చైనా. చైనాలో చాలామంది ప్రజలు ఏ మతం అనుసరిస్తున్నారని చెప్పేసి అడిగారు. మోస్ట్ పీపుల్ ఇన్ చైనా ఫాలో బుద్ధిజం అండ్ చైనీస్ ఫోక్ రిలీజియన్. చైనాలో చాలామంది బౌద్ధ మతం మరియు చైనీస్ జానపద మతాన్ని అనుసరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 5-year ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ పీసీ మహలోనిబస్ మోడల్. పీసీ మహలోనిబస్ మోడల్ ఆధారంగా ఏ 5 ఏళ్ల ప్రణాళిక ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది 2nd 5-year ప్లాన్ అనమాట. 1956 నుంచి 61 వరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి 2వ 5 ఏళ్ల ప్రణాళిక లేదా పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది పీసీ మహలోనిబస్ మోడల్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి హరోద్ దామోదర్ మోడల్ అనమాట. సో హరోద్ దామోదర్ మోడల్ అని చెప్పేసి ఫస్ట్ 5-year ప్లాన్ అంటారు. అది 1951 నుంచి 56 మధ్యన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ చప్చార్కూత్, మీమ్కూత్ అండ్ తఫ్లాంగ్ కూత్ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్. ఏ భారతీయ రాష్ట్రంలో చప్చార్కూత్, మీమ్కూత్ మరియు తఫ్లాంగ్ కూత్ ఫెస్టివల్స్ జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. ఇవి మిజోరాం అనేటువంటి రాష్ట్రంలో జరుపుకునేటువంటి
ఫోక్ డ్యాన్సెస్ లేదా ఫెస్టివల్స్ అనమాట. ఇంకా మిజోరాంలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్ ఒకసారి చూసుకుంటే మిజోరాం ఇన్క్లూడ్ చరావ్, కుల్లం, చైలం, తంగాలం, జంగాలం, అలాగే చెహాలాం అనేవి ఇక్కడ మిజోరాంలో ఉన్నటువంటి ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్. సో ఫెస్టివల్స్ వచ్చేసి చప్చార్ కూత్, మీమ్ కూత్, తఫ్లాంగ్ కూత్ అనేటువంటి ఫెస్టివల్స్ని మిజోరాంలో జరుపుకుంటారు. మీరు ఎక్కువగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఫెస్టివల్స్, అలాగే ఫోక్ డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఇవి బాగా చదువుకుని వెళ్ళండి. ఈ స్టేట్స్ నుంచి మనకి ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఈ పేర్లు చూడండి గుర్తుపెట్టుకోవడానికి కూడా అనుకూలంగా లేవు, కష్టంగా ఉన్నాయి కాబట్టి అవే అడుగుతారు. సో మనకి ఎస్ఎస్సిలో ఎంటీఎస్లో కూడా అలాగే అడిగారు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ బై ది 15th అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ కమిటీ ఫర్ ది బెస్ట్ అగ్రికల్చరల్ స్టేట్ అవార్డ్ 2024. ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం అవార్డు 2024 కోసం 15వ వ్యవసాయ నాయకత్వ అవార్డుల కమిటీ ఏ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది అంటే మహారాష్ట్ర స్టేట్ని ఎంపిక చేయడం జరిగింది. సో ఈ విధంగా మేము మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ పీడిఎఫ్స్ షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్తో పాటు జీకే, ఇంగ్లీష్, అలాగే స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, ఇంకా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మేము మీకు ఎస్ఎస్సి జీడీ అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేస్తున్నాం. 199 రూపీస్ కోర్స్ అనమాట. సో మీకు 4 months వ్యాలిడిటీ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వస్తే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే ఉంటుంది, ఈ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఈ పీడిఎఫ్ తీసుకోవడం వల్ల మీకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే మీకు నెక్స్ట్ షిఫ్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మీరు ముందుగానే అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆ పీడిఎఫ్స్ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ థామస్ కప్ 2022 హెల్డ్ అండ్ విన్నర్స్ అండ్ రన్నర్అప్స్ గురించి మనకి క్వశ్చన్ అయితే అడిగారు. థామస్ కప్ 2022 ఎక్కడ జరిగింది? సో దానికి సంబంధించినటువంటి ఏఎండి కాదు, సో అండ్ అనమాట, అంటే మరియు విజేతలు రన్నర్అప్ల గురించి క్వశ్చన్ అయితే వచ్చింది ఈరోజు. సో ది టోర్నమెంట్ వాజ్ హెల్డ్ ఇన్ బ్యాంకాక్, థాయిలాండ్ ఎట్ ది ఇంపాక్ట్ అరేనా ఫ్రమ్ 8 to 15th May 2022. ఈ టోర్నమెంట్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఇంపాక్ట్ అరేనాలో సో మే 8 నుంచి 15వ తేదీ వరకు 2022లో జరిగిందనమాట. సో ఈ థామస్ కప్ ఎవరు గెలిచారు అంటే ఇండియా గెలిచింది. రన్నర్అప్గా ఎవరు నిలిచారని చెప్పేసి అడిగారు. ఇండోనేషియా రన్నర్అప్గా నిలిచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రొప్పి ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? రొప్పి ఒక జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది అని చెప్పేసి అడిగారు. సో రొప్పి ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. రొప్పి అనేది అరుణాచల్ ప్రదేశ్ యొక్క జానపద నృత్యం అనమాట. సో ఇక్కడ మీరు చూడండి ఫోక్ డ్యాన్సెస్కి సంబంధించి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఒకటి అరుణాచల్ ప్రదేశ్, మరోది మిజోరాంకి సంబంధించిన ఫెస్టివల్స్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ గురించి అడిగారు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫ్రంటియర్ గాంధీ? ఫ్రంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రంటియర్ గాంధీ, బచ్చా ఖాన్ అండ్ ఆల్సో నోన్ యాజ్ బాద్షా ఖాన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఈ ఫ్రంటియర్ గాంధీ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ అని పిలుస్తారనమాట. ఇన్ని 3 పేర్లతో పిలుస్తారు. ఒకటి ఫ్రంటియర్ గాంధీ, బచ్చా ఖాన్, బాద్షా ఖాన్ అని చెప్పేసి 3 పేర్లతో పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, పిఐ లాల్ రిన్ పుయ్ చువాన్. పేరు చూసారా ఎంత కష్టంగా ఉందో. పిఐ లాల్ రిన్ పుయ్ చువాన్ ఏ రాష్ట్ర ఆరోగ్య నిపుణులు లేదా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి మినిస్టర్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో మినిస్టర్గా ఆవిడ ఎంపిక కావడం జరిగిందనమాట. సో మిజోరాం రాష్ట్రానికి సంబంధించినటువంటి మినిస్టర్, హెల్త్ మినిస్టర్ క్వశ్చన్ని, ఒక స్టేట్ యొక్క హెల్త్ మినిస్టర్ క్వశ్చన్ కూడా అడిగారు. సో ఇది అవుట్ ఆఫ్ సిలబస్గా కూడా అనుకోవచ్చు అనమాట. ఎవరు చదువుతారు చెప్పండి ఆ స్టేట్కి సంబంధించిన మినిస్టర్స్ పేర్లు. సో కాబట్టి అది చెప్పలేం మనం. తర్వాత ఈజ్ అసోసియేటెడ్ విత్ రంగరాజన్ కమిటీ. సో ఏది రంగరాజన్ కమిటీకి సంబంధించి సంబంధం కలిగి ఉందని చెప్పేసి అడిగారు. సో పావర్టీ ఎస్టిమేట్స్ కమిటీ అనమాట. సో పేదరికం అంచనాలపై వేసినటువంటి కమిటీ రంగరాజన్ కమిటీ. నెక్స్ట్ ఇక్కడ మనం రంగరాజన్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 2012 బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అసెస్ ది పావర్టీ లెవెల్ ఇన్ ద కంట్రీ. దేశంలో పేదరిక స్థాయిని అంచనా వేయడానికి రంగరాజన్ కమిటీని 2012లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, రామ్నాథ్ వి రాఘవన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్? రామ్నాథ్ వి రాఘవన్ కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. మృదంగం అండి. సో మృదంగం ప్లే చేసేటువంటి ఫేమస్ మ్యూజిషియన్ అనమాట. తర్వాత ఇన్ విచ్ జోన్ డూ మెటీరియలాజికల్ ఫినామినన్ అక్కర్? ఏ జోన్లో వాతావరణ దృగ్విషయం జరుగుతుందని చెప్పేసి అడిగారు. సో అందరికీ తెలిసిందే ట్రోపోస్పియర్లో. సో ట్రోపోస్పియర్లోనే మనకి వాతావరణ పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో ట్రోపోస్పియర్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇవి మనకి ఈరోజు అడిగినటువంటి ఫ్యూ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. ఒక 15 క్వశ్చన్స్ వరకు పంపించారు. సో ఇంగ్లీష్కి సంబంధించి ఎవరు చెప్పట్లేదండి. ఇంగ్లీష్ అయితే ఈజీగానే వస్తుంది, కానీ ఇంగ్లీష్ ఎవరు చెప్పట్లేదు, రీజనింగ్ చెప్పట్లేదు, యాప్టిట్యూడ్ చెప్పట్లేదు.
సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామినేషన్ రాసి గుర్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మేము ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.